అందరికీ నమస్కారం. ఈ రోజున రోటరీ క్లబ్ ఐకాన్ వారి ఆధ్వర్యంలో తీగల రాజా గారు, ప్రముఖ అంతర్జాతీయ కంటి వైద్య నిపుణులు అయినటువంటి డాక్టర్ వికే రాజు గారు, వీరందరి యొక్క సహకారంతో ఇక్కడ కందుకూరి వీరేశలింగం గారి యొక్క 106వ వర్ధంతి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. నా పేరు పి శ్రీనివాసరావు, ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశాను. జిఎస్కేఎం లా కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ వారు చెప్పినట్టుగా అక్కడ చాలా గొప్పగా చెప్పారు. మనకి వారి వర్ధంతులు జయంతులు చేయడం కన్నా వారు ఏ ఆశయాల కోసం జీవిత పర్యంతం కృషి చేశారో ఆ ఆశయాల సాఫల్యం కోసం మనం కృషి చేయటమే నిజంగా వారి వర్ధంతి నివాళి. చూసినట్లయితే 1881వ సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా వితంతు పునర్వివాహాన్ని రాజమహేంద్రవరంలో ఆయన నిర్వహించారు. ఆయన యుగ పురుషుడు అని చెప్పారు. అంతేకాకుండా జాతీయ వికాస పితామహుడు, బ్రహ్మ సమాజిస్ట్. అలాగే ఆంధ్రదేశంలో తెలుగులో ఆయన చేయనటువంటి ప్రక్రియ లేదు. మొట్టమొదటి ప్రహసనం, మొట్టమొదటి నాటకం, మొట్టమొదటి సాంఘిక నవల, మొట్టమొదటి స్వీయ చరిత్ర తెలుగులో రాసినటువంటి మహనీయుడు. ఆంధ్ర కవుల చరిత్ర కనుక ఆయన చదివినట్టయితే ఆంధ్రదేశంలో ఉండేటువంటి కవుల యొక్క గురించి తెలుస్తుంది. అందుకే ఆయన్ని దక్షిణ భారత విద్యాసాగరుడు అంటారు. మనకి మహారాష్ట్రలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని స్త్రీల విద్య కోసం, వితంతువుల యొక్క వాళ్ళ యొక్క పరిణయాల కోసం, అంటే ఆయన చేసినట్టు వివేకవర్ధిని అనేటువంటి ఒక పత్రిక ద్వారా సమాజంలో ఆ రోజు జరుగుతున్నటువంటి సాంఘిక దురాచారాలు, అదేవిధంగా ఈ అంటరానితనం, అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి ఆ రోజుల్లోనే ఆయన అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహనీయుడు. ఆయనకి చేదోదివాడిగా జీవితం అంతా కూడా రాజ్యలక్ష్మి గారు చనిపోయిన వెంటనే ఆయన మానసికంగా ఎంత గొప్ప వ్యక్తిగో శారీరకంగా చాలా దౌర్బల్యం కలిగినటువంటి వ్యక్తి. ఆయనకు ఉబ్బసపు వ్యాధి, రాత్రులు నిద్రపట్టేది కాదు, చాలా అనారోగ్యంగా ఉండేవారు. కానీ అనారోగ్యాన్ని అధిగమించి సమాజం కోసం, సమాజ హితం కోసం ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పటికి కూడా దక్షిణ భారతదేశంలో మనం యుగయుగాలుగా యుగ పురుషుడు అని ఎందుకన్నామంటే వారు చేసినటువంటి చిరస్మరణీయమైనటువంటి కార్యక్రమాలు మనందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి. మనందరం ఈ రోజున రోటరీ ఐకాన్ వారి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు, ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్ళాలి. ఈ విద్య ఆయన స్వీయ చరిత్ర కనుక చదివితే ఆయన పడినటువంటి కష్టాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఈ సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుంటూ వారి ఆశయాల సాఫల్యం కోసం మనమంతా కలిసికట్టుగా సమాజ హితం కోసం పనిచేద్దామని తెలియజేస్తూ జై హింద్.